హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. ఎవరు అనుకుంటున్నారో? విజయ అండి. ఛానల్ పేరు ఇండియన్ అమ్మ విజయరాని మీ ఇంటికి వచ్చేసింది. ఈరోజు అయితే మన ఇంట్లో పండించిన ఆకుకూరతో పప్పు చేస్తున్నానండి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసాం కదా, బాగా వచ్చేసింది. ఇంకా కొన్నాళ్ళు పోతే హ్యాపీ కొత్తిమీర కూడా ఫ్రెష్గా వస్తుంది. మేము ఇటలీలో ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఎండాకాలం వస్తే ఈ విధంగా ఇంట్లో కొంచెం ఆకుకూరలు అలాంటివి పండించుకున్న వాటితోనే నేను కూరలు చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఆల్రెడీ పాలకూర కూడా వస్తుందండి. త్వరలో పాలకూర పప్పు కూడా చూపించేస్తాను. ఈ తోటకూర అయితే కనుక ఇంకా మీరేమంటారు, మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. అది కట్ చేసి హ్యాపీగా కర్రీ పప్పు చేసేస్తాను. అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మధ్యలో మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అది కూడా చెప్పేసేయండి. ఎందుకంటే మీరు కొంతమంది అక్కడ వరకు చూసి ఆన్సర్ చేస్తారా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉంది. కాబట్టి మీరు అనేది చూసేసేయండి. ఇప్పుడు మనం ఆకుకూర కోసుకొచ్చిన తర్వాత కిచెన్లోకి అనేది అడుగు పెట్టేస్తున్నాము. ఎండాకాలం అండి, మాకు పెందలాడే వంట చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు లేట్గానే వస్తుంది. ఇంకా ఏంటి క్వశ్చన్ అనేది అడుగుతాను అన్నాను కదా, తర్వాత అడుగుతా. ఇప్పుడే అడిగేసాను. ఇక్కడ ఆకుకూర అయితే శుభ్రం కోసేసాను. ఇంకోటి, ఆ కాడలు అనేది కొంచెం ముదిరిన దాకా ఎందుకు వెయిట్ చేశానంటే, కాడల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. పీచు పదార్థం కూడా చాలా బాగుంటుంది. అందుకని కాడలు ఈ విధంగా బాగా ముదిరిపోయిన తర్వాత నేను కట్ చేయటం వల్ల మన పప్పులో కూడా మెత్తగా వచ్చేస్తుంది. లేదు మీరు కొంచెం ఉడకదని అనుమానం ఉన్నప్పుడు పైన పీచు ఉంటుంది కదా, అది తీసేసి మీరు పప్పులో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ బకెట్లో నీళ్ళు పెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసేసి ఆకుకూర వేసి ఒక 5 minutes అలా వదిలేస్తానండి. మన ఇంట్లో పండిన ఆకుకూర అయినా సరే పైన డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, ఈలోపు చక్కగా గిన్నెలు కడిగేసుకుంటాను. ఇక్కడైతే కనుక నైట్ చేసిన పునుగులు ఉన్నాయి, ఇవి ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇక్కడ నేను పునుగులు చేశానంటే ఆ నూనె అనేది ఉంటుంది కదా, ఈ నూనె కూడా పక్కన పెట్టేసుకుంటే, ఎక్కువ నూనె అయితే వాడనండి, కొంచెం నూనెతోనే చేస్తాను. ఇప్పుడు ఆకుకూర అంతా శుభ్రంగా కడిగేసాను. 4-5 సార్లు కడిగిన తర్వాత నేను చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మీకు పీస్ వచ్చింది అన్నప్పుడు ఆ పీచు తీసేసి శుభ్రంగా కోసేసుకోండి. ఎక్కువ బాగుంటుంది టేస్ట్ కూడా. అలా ఉండటం వల్ల కాడలు ముదిరిపోయినాయి లైట్గా వేస్తే బాగుంటుంది. ఇంకా మన ఇంట్లోది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి భయం లేకుండా వేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేసి మరీ చెప్తున్నానండి. ఇలా నీట్గా కట్ చేసి చేసుకోండి. ఇంకా కాడలు మీకు ఎక్కువగా ఉన్నాయి, ఇన్ని కాడలు మేము వాడమన్నప్పుడు పచ్చిశనగపప్పు ఈ కాడలు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కుదిరితే అది కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మాకు ఆకుకూర ఎక్కువ దొరకదు కాబట్టి నేను దొరికినప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటా. చూశారు కదా, ఈ విధంగా వస్తుంది. లేదు అంటే పై పీస్ తీసి వాడుకోవచ్చు. ఇంకా నేను సింపుల్గానే పప్పు చేస్తానండి. కొంతమంది ఏంటంటే కందిపప్పు ఫస్టే ఉడకపెట్టేసి ఆ తర్వాత ఏంటంటే ఆకుకూర అనేది పోపు వేస్తారు. నేనైతే కనుక అలా చేయను, అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తాను. ఇది బిగినర్స్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా పెద్ద కష్టపడి గంటలు గంటలు చేసే పని అయితే ఉండదు. కాబట్టి బిగినర్స్ తొందరగా చేసుకోవడం ఎలా ఏంటి అని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇది కావాలని ఇన్నిసార్లుగా చూపిస్తున్నానండి. ఈ కాడలు అయితే కనుక మీరు అచ్చం కాడల వరకు పక్కన పెట్టేసుకొని కర్రీలా చేసేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కందిపప్పు అనేది నేను ఏపి పెట్టుకున్నానండి. ఎందుకు ఏపి పెట్టుకుందంటే, నేను ఇయర్కి ఒకసారి కొనేస్తాను కాబట్టి అది పురుగు పట్టకుండా ఉండాలి అంటే కందిపప్పు కొంచెం ప్యాన్ ఫ్రై చేసి మీరు డబ్బాకి పెట్టేసుకోండి. ఆరిపోయిన తర్వాత దాంట్లో 2-3 లవంగాయలు వేస్తే పురుగు అనేది పట్టదు. ఇప్పుడు నేను ఆకుకూర మొత్తం వేసేస్తున్నానండి. పప్పు అనేది నేను కప్పు పప్పు తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను. ఆకుకూర అనేది ఎక్కువ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది అది అని కాదు, చక్కగా ఇట్లా మొత్తం ఆకుకూర కాడలు మొత్తం కలిపి ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అనేది మీరు కారానికి సరిపడా మీరు పచ్చిమిరపకాయలే తీసుకోండి. కారం అయితే నేను యూజ్ చేయను, ఎందుకంటే కలర్ డిస్టర్బ్ అవుతుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇప్పుడైతే మనం చిన్నులపాయ అనేది ఒక 2-3 గర్భాలు చిన్నులపాయ కూడా వేస్తాను. చాలామంది చిన్నులపాయ వేయరండి. ఇట్లా చిన్నులపాయ ఒక్కసారి వేసి చూడండి, టేస్ట్ అనేది మీకే తేడా తెలుస్తుంది. కాబట్టి నేను చిన్నులపాయ వేస్తాను. పచ్చిమిరకాయలు అయితే ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పచ్చిమిరకాయ కూడా వేస్తానండి. అలా పచ్చిమిరకాయ వేయటం వల్ల ఏంటంటే కారం కూడా దిగుతుంది, చాలా బాగుంటుంది. ఎండు కారం మీరు కావాలంటే వేసుకోండి. ఒక్కసారి మీరు చేసినట్టు కాకుండా నేను చేసే లెక్కలో మీరు ఒక్కసారి చేసి మీరు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే ఉల్లిపాయ, చిన్నులపాయ, పచ్చిమిరకాయలు వేసాను, టమోటా వేస్తున్నానండి. టమోటా వేసి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను. ఎలాంటి పప్పులైనా కొంచెం చింతపండు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చింతపండు గురించి కూడా ఒక టిప్ చెప్తాను. ఏంటి అంటే, చింతపండు మీరు కొన్నాక
నల్లగా అయిపోతుంది. మేము వేరే కంట్రీలో అంటే మాలాగే బయట దేశాల్లో ఉన్నవాళ్ళు చింతపండు తెచ్చుకున్నప్పుడు మీరు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అరకిలో, పావు కిలో ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ తీసి మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి డబ్బాలో అట్లా పెట్టేసి వాడేసుకుంటే గనక చింతపండు అప్పటికప్పుడు ఫ్రెష్ చింతపండులాగా ఉంటుంది. నేను ఇప్పుడు ఆయిల్ వేశాను. కొంచెం సంబార్ అయితే వేశాను. ఎందుకు ఆయిల్ వేశానంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి. కాబట్టి ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకు పప్పు బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వేసిన తర్వాత ఆ పని చేయండి. ఇక్కడైతే పేపర్ పెట్టేశాను. ఇంకా నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటానండి. ఈ రైస్ అయితే మేము బాస్మతి రైస్ ఇదేనండి క్వెషన్. ఇక్కడ నేను ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ పేరైతే నేను మెన్షన్ చేయటం లేదండి. కాబట్టి మీరైతే గనక ఏం చేస్తున్నాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక్కడైతే చక్కగా సీసాకి ఎత్తి పెట్టేసుకున్నా. నేను ప్యాకెట్లు మళ్ళీ వాడిన తర్వాత ఆ ప్యాకెట్ అలా పెట్టనండి. ఆ కొంచెం ఉంది కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకొని ఇంకొకసారి వాడుకుంటాను. ఇంక ఈరోజు నేనైతే గనక పాలు తీసుకుంటున్నాను. పాలు అర లీటర్ పాలు తీసుకుంటే అర లీటర్ నీళ్ళు తీసుకుంటాను. నేను కొలత అంటే సుమారు చూసి అన్నీ నేను నీళ్ళు పోస్తాను. దీంట్లో కూడా అలాగేనండి. కొంచెం పాలు పోసుకుంటే కొంచెం నీళ్ళు పోస్తాను. ఇంకా కొంతమంది అచ్చం పాలతో చేసేవాళ్ళు అయితే ఉంటారు. నేను ఈ విధంగా చేస్తానండి. అచ్చం పాలతో అయితే చేసే పని అయితే ఉండదు. ఎందుకంటే దాంట్లో పాల పిండి కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఆ చిక్కదనం అనేది ఉంటుంది. ఇంకా కార్న్‌ఫ్లోర్ ఇంకేయో ఉంటాయి. నేనైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాను. దీని పేరు ఏమంటారు? ఏంటి? అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను ఏమేమి ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాననేది చెబితే ఇక్కడైతే విజిల్ వస్తుంది. నేనైతే పప్పు ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చానండి. అన్ని విజిల్స్ వచ్చినాకే నేను కట్టేసుకుంటాను. ఇంకా బాగా ఫోన్‌కి ఆవిరి పట్టేస్తుంది. మీకు తెలుస్తుంది కదా! ఆ విజిల్ అనేది బాగా వచ్చేసింది. ఇప్పుడు పాలు బాగా మరిగించుకుంటానండి. 3 పొంగులైతే రానిస్తాను పాలు. అలా రావడం వల్ల ఏమవుతుందంటే పాలు అనేది ఇంకా బాగా కొంచెం చిక్కబడుతుంది. బాగా చిక్కబడే పని లేదు. అందుకే మనం నీళ్ళు కలిపాము. ఇక్కడ ఏం తీసుకున్నాను, ద్రాక్ష తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, బనానా తీసుకున్నాను. ఇంకో ఫ్రూట్ కూడా నేను మర్చిపోయానండి, పక్కన పెట్టుంది. ఆల్బకరా తీసుకున్నాను. మీకు కావాల్సిన ఫ్రూట్స్ దానికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గానే చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనే చేసుకుంటున్నాను. అయ్యో స్ట్రాబెర్రీ కదా, స్ట్రాబెర్రీ వెయ్యాలి అని అయితే అనుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో స్ట్రాబెర్రీ టేస్ట్ ఉంది కాబట్టి అది ఆపేసి మిగిలిన వేస్తున్నాను. ఇప్పుడు షుగర్ అనేది నేను పాలల్లో వేసుకుంటున్నానండి. మీరు పాలల్లో షుగరు ఎంతవరకు స్వీట్ తినగలుగుతారు అనేది చూసి వేసుకోండి. లేదు అంటే నేనేంటంటే ఫ్రూట్స్ అన్నీ స్వీట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్వీట్ అనేది కొంచెం తక్కువగానే వేశాను. ఆ ఫ్రూట్ స్వీట్ కూడా ఈ పాలకు పట్టేస్తుంది. మనం వేడివేడిగా తినము, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటాము. దీని పేరైతే నేను ఇంతవరకు చెప్పలేదు, చెప్పను కూడండి. ఎందుకు అంటే మీరు వీడియోలో నాకు రాయాలి. ఏంటి పొద్దాక నేనే పేర్లు చెప్తూ ఉన్నాను, మీరు రాసేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు వీడియోలో అయితే నేను పేరు చెప్పడం లేదు. ఇక్కడైతే ఇవైతే ఎండు చేప తీసుకున్నాను. ఇది కూడా కొంచెం వేడి నీళ్ళు కాసేసి నేను దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి శుభ్రంగా కడిగేసుకొని అవి కూడా ఫ్రై చేస్తాను. పప్పు అయిపోయేటప్పటికి ఇవన్నీ రెడీ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పాలు అనేది 3 పొంగులు అట్లా వచ్చిన తర్వాత మీరు ఒకసారి అలా తిప్పేసేయండి. నేను పొంగులన్నీ వచ్చిన తర్వాత తిప్పాను. స్లోగా తిప్పుతూ మనం ఈ లిక్విడ్ అనేది కలిపేసుకోవాలి. ఏంటి అంటే ఇది ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. అందుకే మనం ఇక్కడ ఫస్ట్ కలుపుకుంటూ అక్కడ కూడా కలుపుకుంటూ మనకు చిక్కదనం చూసుకొని పోసుకోండి. నాకైతే మొత్తం పడతాయి. ఎందుకంటే ఆరిపోయి నాకు ఇంకా చిక్కగా అయిపోయింది. మళ్ళీ చిక్కగా అయిపోయింది అనుకుంటాము, మనం ఫ్రూట్స్ వేస్తాం. ఆ ఫ్రూట్లో నుంచి వాటర్ వచ్చేసి మళ్ళీ లిక్విడ్ అవుతుంది. కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇది చిక్కగా అయినా కొంచెం చిక్కదనం పడినా సరే మనం కాయలు అవన్నీ వేస్తాం కాబట్టి వాటిల్లో అనేది వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. మీరు ఏదైనా ఫంక్షన్స్కి ఇలాంటప్పుడు ఒక్కసారి ఇది పెట్టి చూడండి, హ్యాపీగా ఉంటారు. ఎండాకాలం అయితే కనుక ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా బయటికి వెళ్ళి రాగానే ఒక్క కప్పు తింటే ఇంకా పండగేనండి, స్వర్గమే. ఐస్ క్రీమ్స్ కన్నా ఇది నయం కదా. కాబట్టి నేనైతే ఇది చేద్దామని చెప్పి పౌడర్స్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. మ్యాంగో ఉంది, బనానా ఉంది, ఇప్పుడు నేను తీసుకుంది స్ట్రాబెర్రీ, ఇంకా చాలా ఉన్నాయండి వీటిల్లో. మీరు ఏ టేస్ట్ ఇష్టపడతారు ఏంటని చెప్పేసేయండి. ఇక్కడైతే ఈ రకంగా చిక్కదనం వస్తే కనుక ఇంకా మనకు ఆరే కొంచెం చిక్కబడిపోయింది. ఇప్పుడు నీళ్ళు కూడా కాగినాయి కాబట్టి ఎండు చేపల్లో వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇది శుభ్రంగా ఇది మనకి నానేటప్పటికి 5 మినిట్స్ అలా వదిలేస్తే ఏంటంటే వాసన కూడా లేకుండా ఉంటుందండి. ఇది మీరు లేదు కొంచెం ఉప్పు వేసేసి ఆ ఉప్పు నీళ్ళు బాగా మరగబెట్టేసి దీంట్లో వేస్తే కనుక ఆ స్మెల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆ స్మెల్ ఉంటే మనం తినలేము. నేనైతే తినలేను కాబట్టి ఈ విధంగా నేనైతే ఎప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసి కడుక్కుంటూ ఉంటానండి.
ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది కదా! పప్పులో కొంచెం కల్లుప్పు వేసేసి మనం చక్కగా ఎనిపేసుకోవచ్చు. వెనకైతే పప్పు గుత్తితో ఎనుపుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది గంటెతో ఎనిపేస్తే వచ్చేస్తుంది. నేను కూడా పప్పు గుత్తి ఉందిలేండి లేదంటలేదు. కాకపోతే ఏందంటే నేను ఇదే గంటెతో శుభ్రంగా వెనిపేస్తాను. ఎందుకంటే 5 విజిల్స్ రానిచ్చా. 5 విజిల్స్ ఎందుకు రానిచ్చా అంటే కాడలున్నాయి కాబట్టి ఆ కాడలు కూడా మెత్తగా అయిపోయిద్ది కాబట్టి నేను 5 విజిల్స్ రానిచ్చాను. చూసారు కదా ఎంత చూడటానికి మీకు తినాలి అనిపించేలాగా ఉంది కదా! దీంట్లో సైడ్ డిష్ ఎండు చేపలు తినేవాళ్ళు అది, లేదంటే చికెన్ ఫ్రై తినేవాళ్ళు అది, ఒక ఆమ్లెట్, అప్పడాలు ఇలాంటివి, లేదంటే మజ్జిగ మిరపకాయ అంటారు అది పెట్టుకొని తినండి ఇంకా స్వర్గమే కనిపిస్తుంది. లేదు అంటే మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఒక్కసారి నేను టేస్ట్ అయితే చెక్ చేసుకున్నాను. టేస్ట్ అనేది నాకు సరిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద కొంచెం నూనె అయితే పెట్టేసుకోండి. మీరు నెయ్యి తినేవాళ్ళు అయితే కనుక నెయ్యి నూనె 2 కలిపి పెట్టేసుకొని పోపు వేసుకోవచ్చు. ఈ పోపు వేయటానికి నేను ఎలాంటివి వాడతాను మీరే చూసేద్దరు కానీ జీలకర్ర, ఇంగువ వేసేసి పోపు వేస్తాను. మీరు కరేపాకు, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే అవి అయితే వేయను. ఇంక ఉల్లిపాయ, చిన్నులపాయ కూడా వేస్తానండి. చిన్నులపాయలు చిన్న ముక్కలు చేసేసి అవి వేస్తాను. అవన్నీ కొంచెం వేగుతాయి. ఆ తర్వాత నేను పోపులు అనేది వేసి ఎమ్మటే మూత పెట్టేస్తానండి కలిపి. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలంటే మీరు మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి, లేదంటే వాళ్ళు బ్లాక్ చేస్తున్నా ఏమనుకోకండి. ఇక్కడైతే నేను ఏమేసాను, నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని నేనైతే అచ్చం నూనె వేసానండి. మా అబ్బాయి అయితే నెయ్యి తిండ కాబట్టి ఆ నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, ఇంగువ వేసాను, చిన్నులపాయ, పెద్దులపాయ ఒకటి కట్ చేసింది అవి వేసేసాను. మీరు కావాలంటే ఎండుమిరగాయ, కొద్దిగా కరేపాకు కూడా వేసేసుకోవచ్చు. నేను పోపు గింజలు ఎందుకు వేయటం లేదంటే మనం పప్పులో వేసి ఎమ్మటే తినము ఉంటుంది. ఉన్నప్పుడు నానిపోయి మన పంటి కింద పడి సాగుతున్నట్టు ఉంటుందండి నా ఫీలింగ్ అది. కాబట్టి నేను దాంట్లో అయితే పోపు గింజలు వేయట్లేదు. ఇది ఉడికింది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ద్రాక్ష ఇవన్నీ చక్కగా కడిగేసి ముక్కలు కట్ చేసి దాంట్లో వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయటమే. మీకు కావాల్సిన ఫ్రూట్ ఏదైనా వేసేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయండి. బాగా చల్లారి నాకైతే కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు చక్కగా ఇవన్నీ వేసేసేయండి. ఇప్పుడైతే నాకు అటు పప్పు అయిపోయింది. ఇక్కడైతే చేపలు నానుతూ ఉన్నాయి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇదే గిన్నెలో చేపలు కూడా ఫ్రై చేసేస్తాను. సగానికి కట్ చేసి చేస్తానండి. ఇదైతే కొంచెం వేయించేసి ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా వేగే పని లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పోపులో వేసేసి చక్కగా మూత పెట్టేస్తే ఒక్కసారి కలిపి అలా మూత పెడితే ఆ పోపు టేస్ట్ అనేది లోపలే ఉండిపోయింది. మనం సింపుల్గానే పోపు వేసుకుంటాం. ఆవాలు ఇవి కూడా నేను అస్సలు వేయనండి. పప్పుకి కానీ సాంబార్కి కానీ ఎక్కువ శాతం జీలకర్ర యూజ్ చేస్తాను. ఇంకా పప్పు చాలామందికి డైజెషన్ కాదు, గ్యాస్ అంటారు కదా, మీరు ఈ విధంగా జీలకర్రతో పోపు వేయండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఇది మూత పెట్టేశాను. ఇక్కడైతే ఎండు చేపలు వేస్తున్నా. కొంచెం నూనె వేసి నూనె వేడైన తర్వాత ఈ ఎండు చేప ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారము, మసాలా పొడి మీరు ఏమైతే వేసుకోదలుచుకుంటున్నారో చూసి వేసుకోండి. కారం పిల్లలకు పెట్టేటట్టయితే కారం వేయకండి. కొంచెం ఉప్పు, మసాలా పొడి, పసుపు వేసేసి మీరు పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇది ఉప్పు లేదండి ఈ చేపలో కాబట్టి ఉప్పు చేప అయితే కాదు కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి తర్వాత ఏం చేప అనేది కూడా పేరు రాయండి. నాకు పేర్లు అయితే చేపల పేర్లు తెలియదు, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాయి. ఇక్కడ కొంచెం పసుపు సాంబార్ వేసాను. తర్వాత అయితే కారం వేస్తాను. ఎక్కువ కారం అయితే మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ కారం అయితే వేస్తానండి. కావాలన్నప్పుడు ఒక్క నిమ్మకాయ కూడా పిండేసుకోండి, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఉత్తన్నంలో కూడా అలా పెట్టేసుకొని తినేసేసి ఈరోజు అయితే పప్పులోకి సైడ్గా పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే మసాలా పొడి వేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా అక్కడ పక్కన పాలతో చేసిన లిక్విడ్ ఉంది కదా, దాని పేరు కూడా నాకు చెప్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ఇలా కలిపేసి ఉప్పు, కారం, మసాలా పొడి ఇవన్నీ పట్టిన తర్వాత పొయ్యి కట్టేసి వేడి వేడి అన్నము, చక్కగా పప్పు, నెయ్యి, ఈ ఫిష్ ముక్క ఒకటి పెట్టుకొని తింటే స్వర్గమే కదండి. ఇది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే ఇది పక్కన పెట్టేసి మిగిలిన చూడండి. ఇక్కడైతే ఆలుబక్రకాయలు నేను మిస్ చేశాను కదా, ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ఆలుబక్రకాయలు కూడా నేను వేస్తాను. ఇవన్నీ కలిపి ఆ పాలల్లో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తెల్లారి మేము ఒక 1 అవర్ తర్వాత చల్లబడిన తర్వాత ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.